వారం రోజుల్లో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టామని, యాత్రికుల కోసం మెరుగైన సౌకర్యాలను కల్పించామని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి సూచికగా శనివారం నిర్వహించిన ప్రథమ పూజలో రాజ్భవన్ నుంచి వర్చువల్గా పాల్గొన్న సిన్హా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న యాత్ర ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా భక్తులకు దర్శనం లభిస్తుంది. దేవస్థానం బోర్డు, చేకే పాలనా యంత్రాంగం యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గత 2 ఏళ్లుగా సౌకర్యాలు చాలా మెరుగయ్యాయి. ఆలయ గుహకు వెళ్లే రహదారులకు మరమ్మతులు నిర్వహించాం. సరిహద్దు రహదారుల సంస్థ కొన్ని చోట్ల రోడ్లను వెడల్పు చేస్తుందన్నారు. ఈసారి యాత్ర ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. యాత్రికులకు ఎప్పటిలాగే సహాయ సహకారాలను అందించాలని, యాత్ర కొనసాగే మార్గంలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. యాత్ర ప్రశాంతంగా సాగితే అది ప్రపంచవ్యాప్తంగా జమ్మూ కశ్మీర్ ఖ్యాతిని ఇనుమడింపచేస్తుందని గవర్నర్ సిన్హా పేర్కొన్నారు. అనంతరం వివిధ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రారంభించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్ 270 కిలోమీటర్లు శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి వెంబడి రక్షణ చర్యలను పలువురు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన పలు కీలకమైన ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్లను, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. జాతి వ్యతిరేక శక్తులు యంత్ర భగ్నానికి ప్రయత్నం చేసే అవకాశాలను పేర్కొంటూ నిరంతరాయంగా పటిష్ట రక్షణ చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అనుమానాస్పద కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని చెప్పారు. యాత్రికుల పట్ల స్నేహపూర్వక వ్యవహార శైలిని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికైనా సిద్ధంగా ఉండాలని ఏడీజీపీ జైన్ సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.